హాయ్ అండి, నేను మీ భాగ్యలక్ష్మి. అందరూ బాగున్నారా? ఈరోజు ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అండి. ఎర్లీ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేసేసుకోబోతున్నాను అనమాట. మార్నింగ్ టు ఈవినింగ్ ఎట్లా చేస్తాను ఏంటి అనేది వర్క్ అనేది రెగ్యులర్ రొటీన్ అయితే షూట్ చేస్తున్నాను. అండ్ అత్తయ్య అయితే ఈరోజు పూజ చేసేస్తున్నారండి. 2 months తర్వాత మా ఇంట్లో పూజ చేస్తున్నారు. కొంచెం అత్తయ్యకి హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో నేను కొంచెం పూజలు అట్లాంటివి నాకు కొంచెం తక్కువ అండి. అలా అని దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే విరక్తి అట్లాంటివి ఏం లేవండి నాకు. బట్ నేను కొంచెం అన్నిటికీ దూరంగా ఉంటాను. చాలా తక్కువ అనమాట నేను పూజలు చేయటం అట్లాంటివన్నీ కూడా అత్తయ్య గారే చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొంచెం బొంతలు అవన్నీ కూడా చాలా ఉండిపోయాయి కదా, ఇంకా అవన్నీ వాష్ అవ్వక, సో అత్తయ్య చేస్తే చాలా నిష్టగా చేస్తారండి పూజ కానీ ఏదైనా కానీ చాలా క్లీన్గా చేస్తారు. సో మనం అంత క్లీన్గా అయితే నేనైతే అంత క్లీన్గా అయితే నేను చేయలేను కదా. సో 2 months నుంచి ఇంట్లో అయితే సరిగ్గా పూజ చేయలేదు. ఇంకా అత్తయ్య ప్రశాంతంగా ఈరోజు కొంచెం పొంగల్ పెట్టేసుకొని పూజ అయితే చేసేసారు. ఇక్కడ పైన నా మిషన్ చూస్తున్నారా, వర్క్ వేస్తున్నా కానీ కుట్టుపడట్లా. ఏంటి అని అంటే కింద దారం అయిపోయింది. ఇట్లా దారం అయిపోయినా నాకు ఎందుకు సెన్సార్ చూపించట్లేదంటే, నేను మిషన్లో ఒక ఆప్షన్ ఉంటుందండి, థ్రెడ్ బ్రోకెన్ సెన్సిటివిటీ అని, ఆ ఆప్షన్ ఆఫ్ చేసేసుకున్నాను అనమాట. సో ఒకవేళ నేను ఇంట్లో లేను బయట కూర్చొని ఉన్నా కానీ నాకు అర్థమవుతుంది ఆ సౌండింగ్ అనేది, అయ్యో దారం కుట్టుపడట్లేదు అని. ఇక్కడ కనిపిస్తుంది కదా థ్రెడ్ బ్రోకెన్ సెన్సిటివిటీ, ఇది ఆఫ్ చేసుకున్నా కాబట్టి నాకు అది కింద దారం కట్ అయినా పైన దారం కట్ అయినా అది అయితే వినిపించదు. సో ముందు దారం అయితే పోసేసుకొని పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకు ఇది పెట్టాను అంటే, కొంచెం ఒకసారి ఏంటి అంటే మిషన్లో థ్రెడ్ బ్రేక్ అవ్వకపోయినా అయినట్టు చూపించింది. ఆయిలింగ్ ఎక్కువైనప్పుడైనా కానీ గ్రీజ్ ఎక్కువైనప్పుడైనా కానీ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు నేను ఇట్లా ఆఫ్ చేసేసి పెట్టేసేసుకుంటాను, ఊరిక ఆ సౌండ్ రాకుండా ఉంటుంది అని చెప్పేసి. అండ్ నాకు వచ్చేసి ఇది సుజాత గారి నుంచి ఒక కొరియర్ వచ్చింది కదా, ఫోన్ నెంబర్ చింపేశానండి, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా యూట్యూబ్లో చూపించేటప్పుడు అని. విజయవాడ నుంచి వచ్చిందనమాట. కొంచెం ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ అనమాట, వర్క్ స్టిచ్చింగ్ అన్నీ కావాలని చెప్పేసి అడిగారు. కొంచెం కట్ వర్క్ మిర్రర్ డిజైన్ అండి, స్కై బ్లూ మీద మొత్తం కూడా సిల్వర్ కలర్ జరీతోనే వేయమని చెప్పేసి అడిగారనమాట. ఒక చేత్తో వీడియో చేస్తూ ఒక చేత్తో కట్ చేయాలి అని అంటే కొంచెం కష్టమైపోతుంది. అండ్ చూసారా, ఒక చేత్తో వీడియో చేస్తూ ఇంకో చేత్తో కట్ చేయాలంటేనే మనకు కష్టమైపోతుంది. మనకి ఒక సబ్స్క్రైబర్ అడిగారు మిషన్ వర్క్ చేసుకుంటూ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అని. నిజానికండి నేనైతే ఒకవైపు మిషన్లు వేసేసుకోవచ్చు, దానిపైన అది చేసేసుకుంటూ ఉంటుంది, నా స్టిచ్చింగ్ నేను చేసేసుకోవచ్చు అని చెప్పేసి నేను కంప్యూటర్ వర్క్ మిషన్ కొన్నాను. కానీ ఒకవైపు వర్క్ చేస్తున్నా ఇంకోవైపు మనం స్టిచ్చింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. మిషన్ దగ్గర ఫినిషింగ్ ఎట్లా వస్తుందో అని చెప్పేసి మిషన్ దగ్గరే టెన్షన్ అయితే ఉండిపోతూ ఉంటుంది. స్టిచ్చింగ్ చేస్తున్నా కానీ దానివైపు అయితే కాన్సన్ట్రేట్ అయితే చేయలేము. మీరు ఏం చేస్తారు అంటే, ఒకవేళ 1-2 బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అనుకుంటే ఎవరినైనా మిషన్ దగ్గర ఒకళ్ళు ఉంచండి, మీ పాపనో సంథింగ్ బాబునో మీ హస్బెండో మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళని మిషన్ దగ్గర కుట్టు పడకపోతే పిలువు, నీట్గా పడకపోతే పిలువని వాళ్ళకి జస్ట్ బేసిక్స్ అనేది చూపించండి. అంటే వాళ్ళు మొత్తం వర్క్ అనేది చేయాల్సిన పని అయితే లేదు. ఆ ఫినిషింగ్ వస్తుందా రాదా, దారం తెగితే పిలిచేలాగా ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టారు అంటే మీకు కొంచెం టెన్షన్ రిలీఫ్ ఉంటుంది. మీరు ఒకవేళ కావాలి అని అంటే స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. లేదు అని అంటే ఒకరోజు అంతా కటింగ్ చేసుకోండి, నెక్స్ట్ డే అంతా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేసుకునేటప్పుడు కూడా అట్లా మిషన్ ఉంది ఏంటంటే, ఒక గంటలో మీకు బ్లౌజ్ అయిపోయిద్ది అనుకుంటే, ఎగ్జాంపుల్ నాకైతే గంటలో అయిపోదు, మీకు ఒకవేళ గంటలో అయిపోయిద్ది అనుకుంటే ఏం చేస్తారంటే, ఒక గంట మిషన్ అప్పుని ముందు స్టిచ్చింగ్ చేసేసుకొని మిగతా టైంలో ప్రశాంతంగా చేతి పని చేసుకుంటూ ఆ మిషన్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉండండి. లేదు అని అంటే ఇంకొక వర్క్ ఏదైనా అట్లా చేసుకుంటూ ఉండండి. కొంచెం టెన్షన్ రిలీఫ్ అవుతారు, రెండింటికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రెండు ఒకేసారి పని చేయాలంటే నాకైతే కొంచెం కష్టం అనిపించింది, బట్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను చూస్తున్నాను. నాకు తెలిసిన వాళ్ళు కూడా రెండు ఒకవైపు అది ఒకవైపు ఇది పెట్టుకొని చేస్తున్నారు. బట్ ఎక్కువ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయలేరు కాబట్టి నేను నా సజెషన్ అయితే ఇది ఇస్తున్నాను అనమాట. సో ఇంకా కొంచెం మార్నింగ్ నుంచి ఇల్లు, నేను పైన అయితే రూమ్ అయితే క్లీన్ చేయలేదంటే, ఇంకా అత్తయ్య గారు రూమ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటే నేను భోజనానికి వచ్చాను. ఈరోజు అయితే ఉదయం, ఇది సాటర్డే వ్లాగ్, సెకండ్ సాటర్డే వ్లాగ్ అనమాట, అంటే నిన్నటిది కదా. నేను ఉదయం అయితే భోజనం అయితే చేయలేదు, ఏం తినలేదనమాట. సరే ఇంక నేను మధ్యాహ్నం వచ్చాను ఒకేసారి కిందకి తినడానికి. ఒక్కొక్కసారి అన్నం తినాలి అనిపించదో గుర్తుండదు, ఈ బ్లౌజ్ అయిపోయాక వెళ్దాం ఇది అయిపోయాక వెళ్దాం అనుకుంటూ ఉంటాం కదా. సో ఆ బ్లౌజ్ అవ్వదు, మనం వెళ్ళి తినము, అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి అయితే. సో ఇంకా వెళ్ళేసేసి అన్నము, అత్తయ్య పచ్చడి చేసింది. నిజంగా నాకు ఇట్లాంటి పచ్చళ్ళు అంటే ఇష్టమే అనమాట. నార్మల్గా పెట్టిన పచ్చళ్ళు అయితే నెయ్యి యూజ్ చేయను, బట్ ఇట్లాంటి పచ్చళ్ళు అయితే నెయ్యి ఖచ్చితంగా యూజ్ చేస్తాను. అండ్ నెయ్యి పచ్చళ్ళు తినేదానికంటే కొంచెం వట్టిది ఎక్కువ తింటానమాట. సో ఏంటి అంత నెయ్యి యూజ్ చేస్తున్నాం, మళ్ళీ ఫ్యాట్ అలా బర్న్ అవుతుంది అట్లా అనుకోవట్లేదు, వట్టి నెయ్యి ఎక్కువ తినేస్తాను. ఇట్లా హెల్త్ కాన్షియస్ నేను కొంచెం తక్కువ తీసుకుంటాను. ఆల్రెడీ మన వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు, మన హెల్త్ గురించి పెద్దగా పట్టించుకోము, పెద్దగా కేర్ చేయట్లేదు అని. బట్ నిద్ర మాత్రం టైంకి తీసుకుంటా. అంటే ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి నిద్ర అనేది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట.
ఏదైనా కానీ ఎంత టెన్షన్ ఉండని, ఎంత ఏడుస్తూనే నిద్రపోతూ ఉంటాను. అలాగే చేస్తూ ఉంటాను. ఇంకా పిల్లలు శనివారం వచ్చిందంటే తెలుసు కదా, అసలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారనమాట. ఇంకా మీ అందరికీ డౌట్ వస్తూ ఉండొచ్చు, ఏంటి వీడియోస్లో ఎప్పుడు కూడా జడేసుకునే అంత టైం కూడా జడేసుకోవా అని. చిన్నప్పటి నుంచి ఎక్కువ నా మీద నాకు పెద్దగా అది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, కొత్త డ్రెస్సెస్ అట్లాంటివి వేసుకోవడం అంటే చిన్నప్పుడు కొంచెం ఇష్టం ఉండేది. సో పెరిగే కొద్దీ ఏంటి అని అంటే ఇప్పుడు వాటన్నిటి మీద ఇష్టాలు తగ్గిపోయాయండి. నీట్గా రెడీ అవ్వాలి, జడేసుకోవాలి, వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ కూడా ఎందుకో తెలియదు అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంకా అత్తయ్య అంతా ముడేసుకుంటూ ఉంటున్నానని చెప్పేసి వచ్చాను నూనె పెట్టేసి. నిజంగా చెప్పాలంటే నా తలకి నేను నూనె కూడా పెట్టుకోను అనమాట. పాపం అత్తయ్య గారే పెడతారు. చిన్నప్పటి నుంచి కూడా మా మదర్ పెట్టేవాళ్ళు. నేను 6th స్టాండర్డ్కి వచ్చేంత వరకు కూడా మా మదరే పెట్టారనమాట. ఇంకా 7th క్లాస్కి వచ్చిన తర్వాత అక్క వాళ్ళ దగ్గర పెరిగాను కాబట్టి అక్క చూసుకున్నారు. ఇంకా 8th స్టాండర్డ్లో మా మదర్ చనిపోయారు. తర్వాత అన్నీ నేనే నేర్చుకున్నాను అనమాట. ఇంకా నూనె పెట్టుకోవడం 8th స్టాండర్డ్ దగ్గర నుంచి, అంటే కొంచెం పెరుగుతాం కదా, పెరుగుతున్న ఏజ్లో ఇంకా అప్పటి నుంచి నేనే కొంచెం అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ పెట్టుకోవడం. ఇంకా తర్వాత ఇంకా రీసెంట్గా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఇంకా అత్తయ్య అండి. ఎప్పుడన్నా ఒకసారి జడ అయితే వేసుకుంటాను, నూనె పెట్టుకోవాలంటే నిజంగా నాకు ఎందుకో చాలా కష్టంగా అనిపించింది. ఇంకా అత్తయ్య నూనె అవన్నీ పెట్టేస్తారు అనమాట. నిజంగా ఇలాంటి అత్తయ్య దొరకడం కూడా చాలా అదృష్టము. చాలా బాగా చూసుకుంటారు. ఎప్పుడన్నా అరిచినా కానీ అరిచారు. ఇంట్లో మన పేరెంట్స్ అయితే అరవరా, అమ్మ అయితే అరవరా, నాన్న అయితే అరవరా, కొట్టరా తిట్టరా. సో అట్లా ఫీల్ అవ్వండి మీరు కూడా. ఒకవేళ అరిచినా వాళ్ళు మన మంచి కోసమే అరుస్తారు. సో ఎవరు కూడా వాళ్ళు అరిచారే మా అమ్మ అయితే అరవదే అట్లా అనుకోవద్దు. ఎవరైనా తప్పు చేస్తే అరుస్తారు. తప్పు చేస్తే అరిచే వాళ్ళు ఉండడం అయితే చాలా అదృష్టం నిజానికి. ఎందుకంటే మనల్ని ఒక దారిలో పెడతారు. మనం ఏదైనా తప్పు చేస్తే చెప్తారు, ఇలా కాదు అని చెప్పేవాళ్ళు ఉండడం కూడా చాలా అదృష్టం. అలా చెప్పేవాళ్ళు లేక బాధపడే వాళ్ళని నేను చాలామందిని చూస్తున్నాను. సో బీ హ్యాపీ అండి, హ్యాపీగా ఉండండి, అందరితో కలిసి ఉండండి. ఎవరూ లేని రోజు తెలుస్తుంది అనమాట ఆ బాధ, ఆ పెయిన్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఏంటంటే నేను లోన్లీ లైఫ్ అయితే చాలా కాలం నేనైతే అనుభవించాను. సో నాకు తెలుసు అనమాట, మనకి ఏదైనా కష్టం వస్తే చెప్పుకునే వాళ్ళు ఎవరు లేకపోతే ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా నాకు తెలుసు. సో ఈ లైఫ్ అయితే నేను ఇప్పుడు ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాను. నాకు చాలా హ్యాపీ అయితే ఉందండి. ఏదైనా చెప్పాలి అనుకున్నా నేను చెప్పగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నాను. ఇంతకుముందు నేను ఇలా ఉండేదాన్ని కాదు, చాలా సెల్ఫిష్గా ఉండేదాన్ని. ఎగ్జాక్ట్గా 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే నా గురించి నా స్వార్థం నేనే చూసుకునేదాన్ని. కానీ కొన్ని పరిస్థితి వల్ల కొంతమంది నా లైఫ్లోకి రావడం వల్ల నేనైతే చాలా మారాను. వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో కూడా చెప్తూ ఉంటా. చాలామందికి అయితే తెలుసు మీలో అయితే నేను ఎలా మారాను ఏంటి అనేది. వేరే వాళ్ళ కోసం ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఎట్లా ఏంటి అన్నీ కూడా చెప్తాను. నేను ఎందుకు ఇలా మారాను ఏంటి, అసలు హెల్ప్ చేసే నేచర్ నాకు ఎట్లా వచ్చింది, ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. బట్ వచ్చే వీడియోస్లో కొంచెంగా మనం మాట్లాడుకుందాము. ఓన్లీ వర్క్స్ గురించే మాట్లాడుకుంటే బోర్ కొట్టేసిద్ది. అలా అని ఓన్లీ ఇది ఒక్కటే చెప్తే బోర్ కొట్టేసిద్ది కదా. అప్పుడప్పుడు మన వర్క్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఉండాలి. ఇంకా నార్మల్లీ జడ వేసుకొని కూడా మళ్ళీ ముడే పెట్టేసుకున్నాను, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి. కరెంట్ అయితే పోయిందండి. కరెంటు పోయింది అని చెప్పేసి ఇంకా మిషన్ ఆఫ్ చేశాను కదా. ఆఫ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్కి కరెంట్ వచ్చింది. ఇంకా కరెంట్ వచ్చిందిలే అని చెప్పేసి మిషన్ ఆన్ చేసేసుకొని ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. ఇంక అందుకని చెప్పేసి కుందన్స్ అవన్నీ అతికిచ్చేవి కూడా ఫ్రేమ్ మీదే అతికిచ్చేసేసి కిందకి వెళ్ళిపోయి ఇంట్లో వర్క్ చూసుకున్నాను. ఇంకా కరెంట్ వచ్చిన తర్వాత కూడా అరగంటకు పైకి కిందకి వెళ్తే పైకి రాను, పైకి వస్తే కిందకి పోనండి. అది నా మెంటాలిటీ అనమాట. యాక్చువల్లీ నిన్న మార్నింగ్ భోజనం చేయలేదు అని చెప్పాను కదా, కొంచెం వర్క్ కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నాను. కానీ కరెంటు కూడా లేకపోవడం వల్ల ఆ కుందన్స్ అవన్నీ అంటించి ఆ కొంచెం వర్క్ కంప్లీట్ చేసేసి కిందకి వెళ్తాము అని చెప్పేసి మార్నింగ్ అయితే భోజనానికి కూడా వెళ్ళలేదు. ఒకేసారి మధ్యాహ్నం తినేసి ఉన్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం తినేసి మళ్ళీ పైకి వచ్చేసేసరికి ఇంకా కరెంట్ అయితే వచ్చేసేసింది. కరెంట్ వచ్చిన తర్వాత ఇంక ఇవన్నీ తీసేసి ఫ్రేమ్ అయితే ఇంకా కస్టమర్కి బ్లౌజ్ చేయాలి. నేను మొత్తం 3-4 బ్లౌజెస్, వీళ్ళ 4 బ్లౌజెస్ కూడా మీకు ఆల్రెడీ చూపించేసి ఉన్నాను. ఒకసారి వాళ్ళకి బ్లౌజులు ఇచ్చేటప్పుడు కూడా నీట్గా మొత్తం పిక్స్ తీసేసి నెక్స్ట్ వీడియోలో వాళ్ళ 4 బ్లౌజెస్ ఎట్లా వచ్చినాయి ఏంటి అదంతా కూడా యాడ్ చేస్తానండి. సో ఫైనల్గా ఇదనమాట. మనకైతే సెకండ్ మిషన్ మీద వచ్చేసి ఇక్కడిది లోకల్ శివరాజ్ నగర్ వాళ్ళదే పెట్టేశాను. చాలామంది ఎక్కడ మీది ప్రాపర్ అని అడుగుతున్నారు. మాది దర్శిలో శివరాజ్ నగర్ ఏరియా అండి. శివరాజ్ నగర్లోనే మేము ఉండేది అయితే. సో చాలామంది అక్క మాది కూడా దర్శి, ఎక్కడ ఉంటారు మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ అని అడుగుతున్నారు కదా. సో మోస్ట్లీ దర్శి అంటే శివరాజ్ నగర్ అంటే అందరికీ ఐడియా ఉండుంటుంది. సో శివరాజ్ నగర్లో వచ్చి అడిగినా కానీ
మీకు తెలుస్తుంది అనమాట కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు అని. లేదంటే స్క్రీన్ మీద నా కాంటాక్ట్ నెంబర్ అనేది మెన్షన్ చేయట్లేదని అడుగుతున్నారు కదా, డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను చూడండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ రిప్లైస్ కూడా ఈ మధ్య అందరికీ రిప్లైస్ కూడా బాగానే వెళ్తున్నాయి. అండ్ కాల్స్ కొన్ని లిఫ్ట్ చేసి కొన్ని ఆపినా కానీ రిప్లైస్ వరకు వాట్సాప్లో అయితే ఇస్తున్నాను అనమాట ప్రతిరోజు కూడా. సో 2-3 డేస్ నుంచి అయితే ఏ ఒక్క మెసేజ్ కూడా దాదాపు మిస్ చేయలేదు. ప్రతి మెసేజ్ కూడా రిప్లై ఇస్తూనే ఉన్నాను. సో యూస్ చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ కొంచెం ఇంక ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా కట్ చేసేసేసి ఇంకా కస్టమర్కి అయితే ఇచ్చేసేసేయాలన్నమాట. యాక్చువల్లీ నిన్ననే ఇవ్వాల్సిన బ్లౌజెస్ కొంచెం లేట్ అయిపోయిందనమాట. ఇంక ఈరోజు వచ్చేస్తాను అని చెప్పారు తీసుకెళ్ళడానికి. ఇంకా కుందన్స్ అవన్నీ కూడా వీళ్ళకి మనమే పెట్టి ఇవ్వాలి. వీళ్ళది ఒక బొటిక్ లాగా. వీళ్ళ షాప్లో అన్నీ కూడా కొంచెం బ్రాండెడ్ ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. సో నేను కూడా అట్లా వెళ్ళి ఏమన్నా కావాలి అని అంటే నేను తీసుకుంటూ ఉంటాను వీళ్ళ దగ్గర. సో ఇంకా వీళ్ళు మన దగ్గరికి వర్క్స్కి అయితే వచ్చారు కదా, మంచిగా ఫినిషింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నా తపన కూడా ఉంటుంది చూడండి. చిన్న చిన్న దారాలను కూడా కట్ చేస్తూ ఉన్నాను. ఇట్లాంటి చోట నేను టైం వేస్ట్ అయితే చేసేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా చిన్న చిన్న దారాలు అవన్నీ కట్ చేసి కుందన్స్ అవన్నీ నీట్గా పెట్టేసేసి ఫైనల్గా కస్టమర్కి అయితే ఇంకా అందించేసేసేయాలి. ఇంకా కాల్ చేసి చెప్పేశారనమాట, ఆల్రెడీ మీ బ్లౌజెస్ అయితే అయిపోయినాయి, ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్పేసేసి. అండ్ ఇదండి మన వ్లాగ్ అయితే. దాదాపు మీ కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడిగే క్వశ్చన్స్ కూడా మన వ్లాగ్స్లో అయితే నేను ఆన్సర్ అయితే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కామెంట్లో రిప్లై ఇచ్చేదానికంటే నోట్తో చెప్తే బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి. సో ఇదండి మన వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మరొక మంచి డిజైన్స్తో మంచి వీడియోతో అయితే మనం మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.